కన్నప్పలో క్యామియో రోల్ చేసి మస్తు ట్రీట్ ఇచ్చిన ప్రభాస్ నుంచి ఏడాది ఎండింగ్ లో రాజాసాబ్ అయితే రాబోతుంది. ప్రెజెంట్ ఫౌజీ షూటింగ్ కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు డార్లింగ్. ఇక సందీప్ రెడ్డి వంగా డీల్ చేస్తున్న స్పిరిట్ సెప్టెంబర్ నుంచి సెట్స్ పైకి అయితే వెళ్ళనుంది. ఇవే కాకుండా కల్కి 2, సాలార్ 2 తో పాటు మరో 3 ఫిలిమ్స్ లైన్ లో పెట్టినట్లు టాక్. అటు తారక్ కూడా స్పీడ్ పెంచాడు. వార్ 2 కంప్లీట్ చేసిన జూనియర్ ఎన్టీఆర్ ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకైతే రాబోతుంది. దేవరా తర్వాత మ్యాన్ ఆఫ్ ది మాసెస్ నుంచి రాబోతున్న ఫిలిం అయితే ఇదే. మరి ఈ సినిమాతో బాలీవుడ్ తెరంగేట్రం చేయబోతున్నాడు నందమూరి వారసుడు. మరోవైపేమో ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హై యాక్షన్ మూవీ వర్క్ చేస్తున్నాడు తారక్. అలాగే త్రివిక్రమ్ తో మైథలాజికల్ రిలేటెడ్ ఫిల్మ్ నెల్సన్ దిలీప్ కుమార్ నాగవంశీ ప్రాజెక్ట్ కు తారక్ ఫిక్స్ అయ్యాడని బజ్. ఇక నెక్స్ట్ ప్రాజెక్టుల విషయంలో డార్లింగ్ అండ్ తారక్ ఫుల్ కాన్సన్ట్రేట్ చేయడమే కాదండోయ్, ఫిజిక్ విషయంలో కూడా ఫుల్ ఫిట్నెస్ మెయింటైన్ చేస్తున్నారు. వార్ 2 కోసం తగ్గిన జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా కోసం సుమారు 14 కేజీలు తగ్గాడట. అలాగే బాహుబలి, సాహో చిత్రాల తర్వాత భారీ వెయిట్ పెరిగి మోకాళ్ళ నొప్పులతో బాధపడ్డ ప్రభాస్ కూడా మళ్ళీ ఓల్డ్ లుక్ లోకి మారిపోయాడు. కాదు స్పిరిట్ సినిమా కోసం మేక్ ఓవర్ అయ్యాడు డార్లింగ్. మరి ఈ సినిమా కోసమే ఫిట్ గా మారాడని తెలుస్తోంది. రీసెంట్లీ బాహుబలి 10 ఇయర్స్ రీయూనియన్ ఈవెంట్ లో కట్అవుట్ లుక్స్ చూసి ఫుల్ హ్యాపీలో ఉన్నారు డార్లింగ్ ఫ్యాన్స్. డార్లింగ్ ఇస్ బ్యాక్ అంటూ సంబరపడిపోతున్నారు. దానికి వెయిట్ లాస్ అవుతూ మరింత ఫిట్ గా వింటేజ్ లుక్ లోకి మారిపోతున్నారు మన హీరోలు.